పుత్ర పవిత్ర ఆత్మనామమునా. నీదు దయతో నన్ను నడుపు, నన్ను మరువని యేసునాథా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎన్నో సాక్ష్యములు మనము ఈ రోజులలో 3 గంటల ప్రార్థన ద్వారా వింటున్నాం. మరొకసారి ఈరోజు కూడా 4వ గుర్తులో ఒక చక్కటి సాక్ష్యాన్ని, ఈ దేశం నుండి ఇంకొక దేశమునకు దేవుడు ఒక వ్యక్తిని ఏ విధంగా అబ్రహామును తీసుకెళ్ళాడో అలా తీసుకెళ్ళినటువంటి సాక్ష్యాన్ని కూడా వినబోతున్నాం. ఈరోజు ఈ సాక్ష్యంను మీరు వినబోతున్న ముందుగానే నేను కూడా ఒక సాక్షిగా మారుతాను అని మనసులో హృదయంలో గాఢమైన విశ్వాసంతో ఈ ప్రార్థనలో పాల్గొనండి. In the 4th decade we have a testimony of a person who came here, listened to the promises of God, prophecies of God, and received blessing in the way like the way the Abraham, our forefather, received. We will listen to that testimony in the 4th decade. My wish is that you will also become a testimony. Amen. ఈరోజు పాట కూడా వాగ్దానములను స్మరించి పాడబోతున్నాం. భక్తితో ఈరోజు మనము ఈ ప్రార్థనలో కరుణ జపమాలలో కరుణ కొరకై అర్థిస్తూ ప్రార్థించు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా కరుణ జపమాలలో ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల యొక్క ఉద్దేశములన్నిటితో మన ఉద్దేశములు అర్పించుకుంటూ ప్రార్థిస్తాం. శోభారాణి శౌరెడ్డి కుటుంబం ప్రత్యేక తలము నెరవేరినట్లుగా, బంధకాల నుండి విడుదల, కుటుంబంపై దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, బిడ్డకు దేవుని దీవెనలతో మంచి జీవిత భాగస్వామితో వివాహం జరిగినట్లుగా, బంగారు భవిష్యత్తు కొరకు చేస్తున్న పనులలో ప్రభు తోడే ఉండినట్లుగా మరియ తల్లి ప్రార్థన సహాయం కోరుతూ దివ్యకారుణ్య మూర్తిని వేడుకుంటూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అనూప్ రాజ్ జన్మదినోత్సవ సందర్భంగా పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా చెడు కార్యములన్నిటి నుండి విడుదల, జీవితంలో మంచిగా స్థిరపడినట్లుగా, మంచి ఉద్యోగం, జీవిత భాగస్వామి కొరకు, బంగారు భవిష్యత్తు కొరకు, ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు భారతి ప్రసాద్. అనూప్ రాజ్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే విజయ్ కుమార్ 61వ జన్మదినోత్సవ సందర్భంగా దివ్యకారుణ్యమూర్తి కరుణ కృప ఆ బిడ్డపై మెండుగా కురిపించినట్లుగా, శక్తిని ఆరోగ్యంను దయచేసినట్లుగా, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, శారీరక మానసిక ఆధ్యాత్మిక స్వస్థతను దయచేసినట్లుగా, బిడ్డల భవిష్యత్తు కొరకు, అలాగే 23న జన్మదినోత్సవం కొనియాడుతున్న లైషా మంచి ఆరోగ్యం, ఆ బిడ్డ పట్ల మహిమపరచే కార్యములు జరిగినట్లుగా, ఫాదర్ సిరిల్ గారిని దీవించి మంచి ఆరోగ్యం దయచేసినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. విజయ్ కుమార్ 61వ జన్మదినోత్సవం హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే 23వ జన్మదినోత్సవం కొనియాడుచున్న లైషా, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. జార్జ్ హరడా వెంటిలేటర్పై ఉండగా త్వరగా కోలుకోవాలని, స్టెల్లా హరడాకి సమస్యను ఎదుర్కొనే ధైర్యం ప్రభు దయచేసినట్లుగా, ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం ఇక మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మా కోసం, ప్రత్యేక బృందం కోసం ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించి అర్పిస్తున్న ప్రతి కుటుంబాలను దీవించాలని, అలాగే తెలుగు వడకంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ ఉద్దేశమును ప్రభు ఆలకించి దీవించాలని భక్తితో ప్రార్థిస్తాం. కొండ మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము.
మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపండి. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. గొప్ప జీవ వాగ్దానములను చెక్కి నాకు ఇచ్చినావే స్తోత్రం. స్తోత్రమయ్యా. లార్డ్ జీసస్, we believe every promise in the New Testament and Old Testament. You have written those promises for us and you have given us. So we claim all those promises in each decade today. గొప్ప జీవ వాగ్దానం అవన్నీ స్మరించి పాడబోతున్నాం. ప్రవచనం అంటే ప్రభు వచనం, అదే ప్రామిస్ అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో. ప్రామిస్ కార్డు మాత్రం కాదు, ఈరోజు చాలా ప్రవచనములు మీకోసం పాడబోతున్నాం. క్లెయిమ్ చేసుకోండి, స్వాధీనం చేసుకోండి. కీర్తన 119, 105 వచనం, నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగు. ఈరోజు మనం పాడుతున్నటువంటి ప్రతి పాటలో వాగ్దానములన్నీ మీ ఇంటిలో నెరవేరునుగాక. ఆమేన్. భక్తితో పాడుదాం. నన్ను మరువని యేసునాథా, నీదు దయతో నన్ను నడుపు. నన్ను మరువని యేసునాథా, నీదు దయతో నన్ను నడుపు. గొప్ప జీవ వాగ్దానములను చెక్కి నాకు ఇచ్చినావే స్తోత్రము. గొప్ప జీవ వాగ్దానములను ఇచ్చినావే, చెక్కి నాకు ఇచ్చినావే స్తోత్రము. ఆపదలో అండదండని వాక్యం, ఆపదలో అండదండని వాక్యం, దారికి దీపం నీ వచనం, దారికి దీపం నీ వచనం. నన్ను మరువని యేసునాథా, నీదు దయతో నన్ను నడుపు. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. వాగ్దానములను నమ్మితే దాన్ని నెరవేర్చే దేవుడు ఒకడు ఉన్నారు. అందుకే ఈ రోజులలో మనము మొదటి నెలలో అనేక వాగ్దానములను స్మరించి ప్రార్థనతో ముందుకు సాగుతున్నాం. ద ప్రామిసెస్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ విల్ నెవర్ కమ్ టు ఎస్, ఇట్ విల్ నెవర్ ఫెయిల్, it will come to pass. That's what Isaiah 55:10 says. Every promise will not come back to him until it prospers. That's what the promise of God in Isaiah 55:10. మనము కీర్తన 139:10 నీవు ఎచ్చటను నీ చేతితో నన్ను నడిపించితివి, నీ కుడి చేతితో నన్ను ఆదుకొందివి. Psalm 139:10, Lord, wherever I go, you will lead me. With your right hand, you will protect me and guard me. అందుకే మనకు ఎవడు అపహరింపలేడు అని రాయబడి ఉన్నది. నో బడీ కెన్ స్నాచ్ us away from the hands of God. యోహాను 10:28, John 10:28. నేను వానికి నిత్య జీవను ప్రసాదింతును కనుక అవి ఎన్నటికీ నాశనం చెందవు, వానిని ఎవ్వడూ నా యొద్ద నుండి అపహరింపలేడు. ఐ విల్ గివ్ దమ్ ద లైఫ్ విత్ మై వర్డ్, దే విల్ నెవర్ పెరిష్ అండ్ నో బడీ కెన్ స్నాచ్ దమ్ అవే ఫ్రమ్ మై హ్యాండ్స్. ఎంతో గొప్ప వాగ్దానం, స్మరించి పాడుదాం. భయపడకు, నా కుడి చేతితో ఆదుకుంటానని పలికినందుకు స్తోత్రము. భయపడకు, నా కుడి చేతితో ఆదుకుంటానని పలికినందుకు స్తోత్రము. గాఢముగా నన్ను ప్రేమించితివి, నన్నెవరు అపహరించలేరు నీ నుండి. గాఢముగా నన్ను ప్రేమించితివి, నన్నెవరు అపహరించలేరు నీ నుండి. నన్ను మరువను యేసునాథా, నీదు దయతో నన్ను నడుపు. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. చిన్నప్పటి నుంచే నా జీవితంలో ఎక్కువగా ఒక గొప్ప ఆదరణగా మారినటువంటి ఒక వాగ్దానం ఇది. మీకు కూడా చాలామందికి ఓదార్పును బలమునిచ్చే మాట ఇది. ఎట్లయినా ఒకరోజు మన తల్లిదండ్రులను కోల్పోయే స్థితిలో వస్తాయి. ఇంకా కొందరికి ఉన్నా కూడా లేనటువంటి పరిస్థితి, అనాథలుగా ఉన్నటువంటి పరిస్థితి. తలంచాడు దేవుడు, ప్రవక్తను పంపించాడు, ప్రవచనం పలికాడు. ఏమని? యెషయా 49:15-16 స్త్రీ తన పసిగందును మరిచిపోవునా, తన ప్రేగున పుట్టిన బిడ్డకు జాలి చూపకుండునా, ఆమె తన శిశువును మరచినను, నేను మాత్రం నిన్ను మరువను. నేను నీ పేరును నా అరచేతిలో రాసుకొంటిని అని ప్రభు చెప్తున్నాడు. ఫ్రమ్ స్మాల్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రామిసెస్, వెరీ క్యాప్టివేటింగ్ ప్రామిస్, because one day we will lose our mom, dad, our dear ones. And also sometimes even though parents are there, some people will feel they are like orphans. So many are experiencing that. ఇక్కడ చాలామంది వచ్చి అలాంటి పరిస్థితుల్లో ఏడుస్తున్న వాళ్ళకు అంకితం చేసుకుందాం. ఆ స్థితిలో ఇక్కడికి రాలేక ఒంటరిగా ఎక్కడెక్కడో మానసిక బాధలతో ఉన్నటువంటి ప్రజలకు అంకితం చేసుకుంటాం. ఐసయా 49:15-16 Can a mother forget her little baby? Even if that happens, I will never forget you. I have written your name on the palm of my hands. This is another promise we sing. ఈ ప్రామిస్ను కూడా, వాగ్దానం కూడా పాడి స్తుతించి దేవునిలో ఊరటను పొంది ఆర్తనతో ఆరాధిస్తాం. తల్లి తన బిడ్డను మరచినా గాని మరువనని పలికినందుకు స్తోత్రము. తల్లి తన బిడ్డను మరచినాను మరువనని పలికినందుకు స్తోత్రము. లిఖించితివి నన్ను నీ అరచేతిలో, నీవే నాకు ఆశ్రయస్థలం. లిఖించితివి నన్ను నీ అరచేతిలో, నీవే నాకు ఆశ్రయస్థలం. నన్ను మరువని యేసునాథ, నీదు దయతో నన్ను నడుపు. భక్తితో ప్రార్థించుకుందాం. నెక్స్ట్ గుర్తులో ఒక చక్కటి సాక్ష్యాన్ని మనం విందాం. ఒక వ్యక్తి తన కుటుంబంతో పాటు ఏ విధముగా ఇక్కడ పలుకుతున్న వాగ్దానంతో నిలబడ్డాడో దానికి సాక్ష్యం. ఎందుకంటే పాడే పాటలు కూడా వాగ్దానం గురించే, ప్రవచనముల గురించి.
నెక్స్ట్ సాక్ష్యం మీరు అలా నా పక్కన నిలబడి మీరు చెప్పాలి. Amen. అందుకే ఆ సాక్ష్యాన్ని మనం వినబోతున్నాం. Amen. దానికి ముందు ఈ గుర్తులో తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలను, అనాథులను, ఆశ్రయం కోరుతున్న వారిని, ఒంటరి వాళ్ళను, కాపరి లేని గొర్రెల వాళ్ళ వారికి అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మలను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. Within short time we are going to listen how the Lord will guard us as the apple of our eye, apple of his eye, and protects us. దేవుడు ఎట్లా కనురెప్పల వలె మనల్ని కాపాడుతాడని నెక్స్ట్ గుర్తులో ప్రార్థించబోతున్నాం. దానికి ముందు కనురెప్పల వలె కాపాడుము దేవా అని ఈ ప్రార్థనను సమర్పణతో ప్రభువును కర్పిస్తూ ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్, I trust in you. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, నవీన్ అనే సహోదరుడు తన యొక్క సాక్ష్యాన్ని మన మధ్యలో పంచుకోవటానికి వస్తున్నారు. ఆయన ఇప్పుడు యుఎస్ఏలో దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు. కొన్ని రోజులు సెలవుకి ఇంటికి వచ్చిన టైం ఇక్కడ అది ఆయనకి తల్లిగారింటి లాంటిది అని చెప్తుంటాడు. సో హీ ఫీల్స్ దిస్ ఈస్ లైక్ ఎ మదర్ హౌస్ అండ్ హియర్ ఓన్లీ హిస్ హోల్ ఫ్యామిలీ వాస్ బ్లెస్డ్.
సో అవన్నీ ఒకవేళ ఈరోజు చెప్పడానికి టైం లేకపోయినా కొన్ని సాక్ష్యాన్ని మనతో పంచుకుంటాడు. లెట్ us లిసన్ టు హిస్ టెస్టిమనీ. వినుట వలన విశ్వాసం కలుగును. భక్తితో మనం ఆయన సాక్ష్యాన్ని విందాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నా పేరు నవీన్. నేను యుఎస్ఏలో సైబర్ డిఫెన్స్ టెక్నికల్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను ఫర్ వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ. నేను 2023లో ఐ ట్రైడ్ ఫైలింగ్ మై H1B వీసా అప్లికేషన్ ఫ్రమ్ మై కంపెనీ విప్రో. బట్ అప్పుడు ఫైల్ చేసినప్పుడు మై అప్లికేషన్ వాజ్ నాట్ పిక్డ్ ఇన్ ద లాటరీ. సో 2024లో నేను మళ్ళీ ట్రై చేద్దాం అనుకున్నాను. ట్రై చేసే ముందు ఇక్కడికి లూర్దు మాత పండుగ జరుగుతుంది, నవదిన ప్రార్థన. అప్పుడు ఆ 9 days వచ్చి నేను పాల్గొన్నాను. అండ్ మేరీ మాతను నా చేతిలో పట్టుకుని ప్రదక్షిణలో తీసుకెళ్తానని నాకు అవకాశం దొరికింది. నాకు అక్కడ ప్రదక్షిణలో పాల్గొన్న తర్వాత నేను అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేయించాను మా కంపెనీ వాళ్ళతో. అండ్ నాకు కరెక్ట్గా మౌండీ థర్స్డే రోజు ఫాదర్స్ లాస్ట్ సప్పర్ చేస్తున్నప్పుడు ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ మై కంపెనీ స్టేటింగ్ దట్ నా వీసా అప్లికేషన్ అనేది అప్రూవ్ అయింది అనేసి. అప్రూవ్ అయిన తర్వాత నేను దేవుడు ప్రేయర్ చేసుకున్నాను, ఎటువంటి ప్రాబ్లం రాకూడదు, వీసా అప్లికేషన్ అప్రూవ్ అవ్వాలనేసి. ఫాదర్ సిరిల్ గారు 3 PM ప్రోగ్రాంలో మల్టిపుల్ టైమ్స్ ప్రాఫెసీస్ చెప్పారు. ఇట్లా వీసా కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు దేవుడు వీసా ఇస్తున్నారు. అండ్ నాకని నేను అది తీసుకున్నాను. అండ్ చాలా ప్రాఫెసీస్ చెప్పారు, లైక్ ఐఎమ్ బోర్డింగ్ ద ప్లేన్, చాలా ప్రాఫెసీస్ చెప్పారు. సో అవన్నీ నేను నోట్ చేసుకుని విశ్వసించాను ఇది నాకే అనేసి. అండ్ నవీన ప్రార్థనలో మేరీ మాత నవీన ప్రార్థనలో ఐ గాట్ అన్ కన్ఫర్మేషన్ దట్ మై వీసా హ్యాస్ బీన్ అప్రూవ్డ్ వితౌట్ ఎనీ క్వైరీస్. సో నేను లాస్ట్ ఇయర్ 2025లో చాలా వర్స్ట్ ఫేజ్ ఉంది. మెనీ ఆఫ్ ద అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతున్నాయి వీసా కాన్సులేట్కి. సో ఇక్కడ వచ్చి నేను ప్రేయర్ చేసుకుని ఫాదర్ గారితో బ్లెస్సింగ్ తీసుకున్న తర్వాత నేను వెళ్ళాను. సో వితిన్ minute to 2 minutes నా వీసా అనేది అప్రూవ్ అయింది. అండ్ ద గాడ్ సెడ్ దట్ నేనే నీ కంట్రోల్ తీసుకుంటాను. అండ్ హీ డన్ దాట్. అండ్ జూన్ 2025లో నేను యుఎస్ ఫ్లై అయ్యాను. అండ్ అక్కడ వచ్చిన జాబ్ కూడా గాడ్ గేవ్ మీ అ వెరీ గుడ్ పొజిషన్. అండ్ వేర్ నేను కంప్లీట్గా నార్త్ అమెరికా ఆపరేషన్స్, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో అండ్ కెనడా కంప్లీట్గా లీడ్ చేయాలి. అండ్ చాలా క్రిటికల్ డివిజన్ అది. అండ్ గాడ్ పుట్ మీ ఇన్ దాట్ ప్లేస్. అండ్ నేను ఆఫ్టర్ వర్కింగ్ ఫ్యూ మంత్స్ నేను ఇంకా బెటర్ జాబ్ కోసం ఐ కీప్ ఆన్ ప్రేయింగ్ టు ద గాడ్. సో నేను అప్పుడు రీసెంట్గా నేను బిఫోర్ కమింగ్ టు ఇండియా నేను ఒక కంపెనీతో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. దట్ ఈస్ టాప్ 2 కంపెనీ ఇన్ ద యుఎస్ ఇన్ వన్ ఆఫ్ ద డొమైన్. సో ఆ కంపెనీలో 4 క్రిటికల్ రౌండ్స్ నాకు ఇంటర్వ్యూస్ అయినాయి. అండ్ ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ దాట్ పొజిషన్. అండ్ ఆ ఇంటర్వ్యూస్ జరిగే ముందు ఐ వాజ్ ప్రేయింగ్ టు గాడ్. అండ్ ఈ 3 PM ప్రోగ్రాంలో కూడా ఫాదర్ సెడ్ దట్ హూ ఆర్ లుకింగ్ ఫర్ అగైన్ న్యూ జాబ్స్, యు ఆర్ రిసీవింగ్ ఇట్. And God through my mother, he spoke to read the act of consecration, దివ్య కారుణ్య ప్రార్థన 3 times చదవమని కార్డ్ చెప్పారు. ఆ కార్డ్ చదువుకున్న తర్వాత నాకు ఆ ఇంటర్వ్యూ అనేది నేను అటెండ్ అయ్యాను. అండ్ టు మై సర్ప్రైజ్ ఐ వాజ్ సెలెక్టెడ్ ఇన్ దాట్. అండ్ గాడ్ గేవ్ మీ ఎ పొజిషన్. నాకు ఒక 20 team members-ని నేను లీడ్ చేయాలి. అండ్ దట్స్ వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ. అండ్ నేను ఫర్ షార్ట్ టర్మ్ నేను ఇండియాకి వచ్చాను జస్ట్ హాలిడేస్ కోసం అనేసి. ఇప్పుడున్న ఫేజ్లో నేను రావాలా వద్దా అనేది చాలా డౌట్తో నేను దేవుడి దగ్గర అడిగాను. గాడ్ స్పోక్ త్రూ మై మదర్ త్రూ దిస్ కార్డ్, ద యాక్ట్ ఆఫ్ కాన్సంక్రేషన్ కార్డ్, దట్ యూ గో, నేనే నిన్ను తీసుకువెళ్తాను, నేనే నిన్ను తీసుకువస్తాను అనేసి. సో ఈవెన్ ఇన్ ద ఫస్ట్ టైమ్ యాజ్ వెల్ ద గాడ్ సెడ్ దిస్ ప్రాఫెసీ త్రూ ఫాదర్ సిరిల్ అండ్ ద గాడ్ మేడ్ మీ టు వర్క్. అండ్ హీ గేవ్ మీ అ వెరీ గుడ్ జాబ్ ఇన్ ద యుఎస్. అండ్ ఈరోజు నేను ఇట్లా ఉన్నాను అండ్ ఇలా బ్లెస్సింగ్ ఇలా నేను జాబ్ చేసుకున్నాను. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఎస్పెషల్లీ ద డివైన్ మర్సీ అండ్ ఫాదర్ సిరిల్ ప్రేయర్స్ అండ్ దిస్ 3 PM prayer and my mother's prayers. I always be thankful for the God for all the blessings you have done in my life. Thank you, Lord. So what exactly you got in English? Can you just brief it just in a gist like that? Yeah. Praise the Lord. Praise the Lord. This is Naveen. I am working as a cyber defense technical consultant in US for one of the top company. So I tried for my H1B application in 2023, but very unfortunately my application was not picked up.
So in 2024, after participating in the Our Lady of Lourdes position, my application got picked up, and in Navina during the Mother's Mary Navina prayer, my application was approved without any issues, and I fly to US in June 2025. And God blessed me with a very good job in US, leading a complete team of North American operations. And Father Cyril prophesied multiple times that people who are looking for a job and visa, the God is approving. And I wrote all the prophecies, and I took the prophecies, and God fulfilled those prophecies in my life. And while working there, I'm still working there. While working there, I also prayed for the Lord to give me a more better opportunity. So before coming to India for a short trip, I was interviewed with one of the top client in US, where I had 4 critical rounds. And during that, the God inspired to read the Act of Consecration of Divine Mercy 3 times. So after reading the card, I participated in the interview, and my interview was succeed, and God gave me a very good position where I need to lead of 20 American people, and all thanks to the Lord. And the last thing I want to say is, Father, in June 2024, you have given one prophecy stating that you call out my name, and gave me a prophecy that the Lord is going to bless you, and He will make you to sit on the throne. Yes. So in that way, the Lord is making me walk step by step, I believe. And this is all because of the grace of divine mercy and the intercession of our Mother Mary. And thanks for this 3 p.m. program turned our lives, and this is the lifeline for our lives, Father. Thank you very much. So Naveen, nice to hear your testimonies actually. Naveen and the whole family went through different situations, but then they are, as he said, God has made him to climb the throne, the promise that was given. సింహాసనంలో నిన్ను కూర్చోబెడతాడు నవీన్ అని చెప్పి దేవుడు ఆ రోజు నా ద్వారా ప్రవచనం చెప్పాడంట. ఇప్పుడు ఆ స్థాయిలో దేవుడు లేవనెత్తి ఎక్కడ ఏ దేశములలో ఆయనను మరి కాంటాక్ట్ పర్సన్గా, కోఆర్డినేటర్గా చేసి చాలామందికి దీవెనకరంగా, ఎంతమంది 30 మంది 20 పీపుల్ 20 మందికి అన్ని దేశాలలో ఆయనను ఈ విధంగా దీవించాడంటే ఇది దేవుని యొక్క వాగ్దానం. ఈరోజు పాట కూడా అదే, గొప్ప జీవ వాగ్దానమును చెక్కి నాకు ఇచ్చినావే స్తోత్రం. ఎస్, యూ హ్యావ్ రిటన్ డౌన్ ద ప్రామిసెస్ ఫర్ మీ. అండ్ హీ సేస్ హీ హ్యాడ్ బీన్ క్లెయిమింగ్ దాట్, అండ్ హీ సేస్ దిస్ ఈస్ ద ప్లేస్ which made him to receive all these blessings. His whole family, when I see, I always really, I say to him, నాకు కూడా అలాంటి ఫెయిత్ లేదు నవీన్, నీవు చాలా గొప్పవాడు అని చెప్తుంటాను. అలాగే ఇంత గొప్ప స్థాయికి ఎదిగిన ఒకటే ఆయన చూశాను, తగ్గింపు జీవితం, ఆల్వేస్ హంబుల్, అండ్ గాడ్ విల్ మోర్ ఎగ్జాల్ట్ యూ ఫర్ దట్ హ్యూమిలిటీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఇన్ బిట్వీన్ he said one more thing, Mother Mary made a difference in his life. Carrying Mother Mary's statue, he finds it like a privilege, is to come all the way for that procession. You see what the Lord has done. ఇక్కడ ఉన్నవాడు కాదు, దూరం నుంచి ఇక్కడికి రావాలి. అదే మదర్ మేరీ స్టాచ్యూను ఆయన మోసాడు. ఇప్పుడు ప్రభు ఆయన మోసి ఏ స్థానంలో ఉంచాడో ఒకసారి ఊహించని కార్యం దేవుడు చేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నవీన్, కంగ్రాచ్యులేషన్స్. గాడ్ బ్లెస్ యూ, యువర్ మామ్, యువర్ సిస్టర్ అండ్ ఆల్ దోస్ హూ ఆర్ డియర్ టు యూ. ఇప్పుడు నవీనే ఈ గుర్తును మన కోసం చెప్తాడు. భక్తితో మనం ఈ పాట పాడిన తర్వాత ఆ గుర్తు కోసం సిద్ధపడదాం. నిన్ను ముట్టిన వారు నా కంటి పాపను ముట్టినట్లేనని పలికినావే స్తోత్రము. నిన్ను ముట్టిన వారు నా కంటి పాపను ముట్టినట్లేనని పలికినావే స్తోత్రము. అగ్ని ప్రకారమై నన్ను కాపాడేదవు, నాకే హాని కలుగదయ్యా. అగ్ని ప్రకారమై నన్ను కాపాడేదవు, నాకే హాని కలుగదయ్యా. నన్ను మరువని యేసునాథ
నీ హృదయతో నన్ను నడుపు. నవీన్ని నడిపించిన దేవుడు వాళ్ళ కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్న దేవుడు మిమ్మల్ని కూడా నడిపించాలని గుర్తులు ఆయన ప్రార్థిస్తాడు. నాకంటే ఎక్కువగా ఆయనకి ఫెయిత్ ఉంది అని చెప్పాను. ఆయన ఫెయిత్ ద్వారా మిమ్మల్ని కూడా దేవుడు దీవించాలని భక్తితో ఈ గుర్తు చెప్పగా ప్రత్యుత్తరముగా మా మీదను సమస్త మానవాళి మీదను దయ చూపమని ప్రార్థిస్తాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సో నవీన్ చక్కగా నీ యొక్క సాక్ష్యాన్ని 2 లాంగ్వేజ్లో చెప్పగలిగావు. దేవునికి స్తోత్రం. ఐ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ యూ. యూ మే నాట్ అగ్రీ విత్ ఇట్. నేను నీ నుండి చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. నీకు చెప్పాను కూడా ఇంతకు ముందు. సో దేవుడు నిన్ను అలా దీవించాడు. మా కోసం ప్రార్థించు, అలాగే ప్రజల కోసం ప్రార్థించు. ఇక ఈ వారంలో 2 రోజుల్లో మళ్ళీ ఆయన అమెరికా తిరిగి వెళుతున్నాడు. దేవుడు ఆయనను గొప్పగా దీవించాలని చిన్న బ్లెస్సింగ్ చేస్తాం. మీరందరి చేతులెత్తి ఆయన కోసం ప్రార్థించండి. దయగల తండ్రి, నీకు స్తోత్రం నాయనా, నీకు వందనాలు ప్రభువా. ఈ కుమారుని ఆశీర్వదించి దీవించినందులకై ఈ స్తోత్రం. అభిషేక ఆశీర్వాదం కలకాలం ఉండేటట్టు ఆశీర్వించము. ఎంత గొప్పగా ఎదిగినా ప్రభువా తన జీవితంలో తగ్గించుకొని మంచి మనసునిచ్చావు. అలాగే సహోదరుడి జీవితాన్ని దీవించము, అమ్మను దీవించము. వారి కుటుంబంలో ఉన్న ఉద్దేశములన్నీ నీకు తెలుసు ప్రభా, అన్నీ ఆలకించము తండ్రి. లార్డ్ బ్లెస్ యువర్ సన్. He has got a great faith for miracles, Lord. He just blindly believes every prophecy that is given. That's why you lifted him up to this level. దేవా, ఆ గురుడి నమ్మకం నాకు కూడా లేదు ప్రభా, ఆయనకి ఇచ్చావు. దీవించము తండ్రి. రాబోయే దినంలో ఇంకా లేవనెత్తి ఇంకా ఒక సాక్షిగా నిలబడి సాక్ష్యం చెప్పేటట్టు వింటున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో గాడ్ బ్లెస్ యు నవీన్. God's blessings be with you. God's blessings go before you. నీకు ముందుగా దేవుని సన్నిధి వెళ్ళను గాక. ఆమేన్. భక్తితో మనం చివరి గుర్తులో ప్రార్థించి ముగించబోతున్నాం. భక్తితో మనం ప్రార్థించుకుందాం. కీర్తన 31:5 నన్ను నీవు నీ చేతులలోనికి అర్పించుకొనుచున్నాను. ప్రభు, నీవు నన్ను కాపాడితివి. నీవు నమ్మదగిన దేవుడవు. కీర్తన 31:5. Psalm 31:5. Lord, I offer myself into your holy hands. Lord, you have protected me. You are a God who is trustworthy. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. నన్ను నీ చేతిలో సమర్పిస్తున్నాను. అంగీకరించి
నడిపిస్తావే స్తోత్రము. నన్ను నీ చేతిలో సమర్పిస్తున్నాను, అంగీకరించి నడిపిస్తావే స్తోత్రము. నీరాక్కడ జరిగే సమయములో ఈ పేదవాణి నీతో చేర్చుకోవయ్యా. నీరాక్కడ జరిగే సమయములో ఈ పేదవాణిని నీతో చేర్చుకోవయ్యా. నన్ను మరువని యేసునాదా, నీదు దయతో నన్ను నడుపు. என்னை மறவா యేసునాదా, உந்தன் தயவால் என்னை நடத்தும். ఈ చివరి గుర్తును ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి చెప్పగా ఒక్కొక్క దేశం కోసం ప్రార్థిస్తాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నవీన్ లాగానే మేము కూడా సాక్ష్యం చెప్పాలని వేచి ఉన్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రత్యేక నవీన్ కుటుంబం మీదను వారి విన్నపాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నవీన్ ప్రయాణం మీదను అక్కడ అమెరికాలో ఆయన చేయబోతున్న పనులన్నిటి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఒడకాళ్ళలో పాల్గొన్న ప్రతి బిడ్డ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వారంలో ఒడకానికి వెళ్ళబోతున్న నన్నును నాతో పాటు వెళ్ళబోతున్న గురువులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన కోరుతూ విన్నపాలతో అద్భుతాల కోసం వేచి ఉన్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అన్ని రకమైనటువంటి క్యాన్సర్ వ్యాధులతో ఐసీయూలో ఉన్నవారు మరియు చావు బ్రతుకు మధ్యలో పోరాడుతున్న వ్యాధిగ్రస్తులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్లో పాల్గొంటున్న భక్తులందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఈరోజు విన్న సాక్ష్యము ద్వారా దేవుడు మీకు కూడా విశ్వాసమును దయచేసి యోహాను 11:40 ప్రకారం విశ్వసించువారు మహిమను చూస్తారని పలికిన వాగ్దానం ఈ సంవత్సరం లోపల మీ ఇంటిలో నెరవేరినట్టు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడే మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి సాక్షిగా కాచి కాపాడునుగాక. As we heard this testimony, may the Lord increase your faith for miracle according to John 11:40. May the Lord perform miracle according to your faith. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. నన్ను మరువని యేసునాదా, నీదు దయతో నన్ను నడుపు.